అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. కల్వరి శిలువలో యేసు ప్రభు పలికిన 6వ మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చినందుకు అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి ఉన్న మీ అందరికి నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం 6వ మాట కొరకు. మహోన్నతుడా మహాపరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదములకు వందనములు స్తోత్రములు నా తండ్రి. అయ్యా, పలికిన 5 మాటలు నువ్వు నాయనా నీ తరపున నీ బిడ్డలు నిలబెట్టుకొని నాయనా నీ ఆత్మతో నింపి బలపరిచి మేమందరం వినటకు నా తండ్రి మమ్మల్ని ఎంతగానో నీవు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. 6వ మాట అయ్యా, చెప్పబోతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, నీ ఆత్మతో నింపి బలపరిచి నా తండ్రి నీ రెక్కల చాటును మరుగు చేస్తావని నమ్మొచ్చు. అయ్యా, ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తుండగా నా యొక్క ప్రార్థన నీవు ఆలకిస్తావని ఆశిస్తూ అయ్యా, ఆ మాటలు కూడా మేము అందరము శ్రద్ధగా వినలాగా అయ్యా నీ నామముకి మహిమకరముగా మేమందరం జీవించలాగా 6వ మాటని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని నమ్మొచ్చు. నీ హస్తాలకు ఆ బిడ్డను అప్పగించుకొంచు నీ ఆత్మతో నింపుతావని ఆశిస్తూ నా యొక్క ప్రార్థన నీ పాదాల చెంత చేరుస్తూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి యేసుక్రీస్తు నామములో ఆమేన్. Praise the Lord to everyone. అందరికీ నా వందనాలు. I would like to thank my spiritual mother and spiritual father for giving this opportunity. నా ఆత్మీయ తండ్రికి నా ఆత్మీయ తల్లికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. I am saying the 6th word on the cross which has been said by the Jesus. శిలువలో పలికిన 6వ మాట నేను చెప్పబోతున్నాను. John 19:30. Can you read it for me? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ అధ్యాయం. So when Jesus had taken the wine, he said, "All is done." And with his head bent, he gave up his spirit. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. Jesus says that it is finished. యేసు చెప్పుచున్నాడు ఇది సమాప్తమైందని. In Greek word, it is finished means telestai. గ్రీకు భాషలో ఫినిష్డ్ అంటే తెలస్తాయి అని అర్థం. It means fulfilling his work. దేవుని యొక్క కార్యముల్ని సంపూర్ణంగా చేయడం. After drinking the wine, he said it is finished. ఆయన ఆ చిరక పుచ్చుకొని ఇది సమాప్తమైందని చెప్పారు. I would like to say 5 points on this word. 5 మాటలు నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. First point is, మొదటిగా reason for his birth. ఆయన యొక్క జన్మకు కారణం. According to John 17:4, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం కనుక చూసుకుంటే, I have given you the glory on the earth, having done all the work which gave you to me. Do. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. Son has done his work, a full work. కొడుకు తండ్రి చెప్పిన విధంగా ప్రతి ఒక్క పని చేసి ఉన్నాడు. As we see in our lives, everyone are obeying to the Jesus. Everyone are obeying to the Jesus in our lives. మనం తండ్రి చెప్పిన ప్రతి ఒక్క మాట ఆలకిస్తున్నామా? Everyone are releasing. Can you interact with me? మీరు నాతో మాట్లాడతారా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. Can you say the answer, anyone? ఎవరైనా జవాబు చెప్తారా? According to John 7:4, it is not ending the life. It's ending the God's full work. అది జీవితం యొక్క ముగింపు కాదు, దేవుని యొక్క మాటను బట్టి దాన్ని సంపూర్తి చేయడం. The son has done full the work according to the history. కొడుకు తండ్రి చెప్పిన విధంగా ప్రతి ఒక్క పని నెరవేర్చాడన్న విధంగా. In that way we all should do his work. ఆ రీతిగా మనం కూడా తండ్రి చెప్పిన మాట నెరవేర్చాలి. Anyone know the reason of our birth? మీకు ఎవరికైనా తెలుసా మన పుట్టుక యొక్క కారణమేమో? We don't know anyone of we don't know that. మన ఎవరికి కూడా ఏమీ తెలీదు. We should ask God to. మనం దేవుడిని అడగాలి. What about? Interact with me. మాట్లాడండి నాతో. What we should ask to God? మనం ఏమి దేవుడిని అడగాలి? No, that's a wrong answer. We should ask to
we should ask to fulfill our lives with His blessings. మనం దేవుని యొక్క నిండు ఆశీర్వాదములతో నింపబడాలని దేవుడిని మనం అడగాలి. Yes, sir. According to Luke 24 and 44, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చూసుకుంటే, fulfilling of work which were in the Bible, దేవుని యొక్క పని సంపూర్తి చేయడం ఏమనగా, according to Luke, లూకా సువార్త ప్రకారంగా, and he said to them, these are words which I said to you, when I see still with you how it was necessary for all the things which are in the writings of Moses and prophets, and it is the Psalms about me, to be put into effect. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. According to the prophecies, దేవుడు చెప్పిన మాటలు విధంగా, according to the prophecies, దేవుని చెప్పిన ప్రవచనాల విధంగా he fulfilled his whole work ఆయన సంపూర్తిగా ఆయన పని చేసి ఉన్నారు, without any sin. ఏ పాపం లేకుండా. Can anyone say that I am without sin? ఎవరైనా చెప్పగలరా మీరు ఏ పాపం చేయలేదని? According to Philip 2 and 21, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2:21 చూసుకుంటే, the Paul says, పౌలు చెప్తున్నాడు, for they all go after what is this, not after the things of Christ. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. It is true in our lives. అది నిజం మన జీవితంలో. Because ఎందుకనగా we are busy in our whole works. మనం మన పని విషయంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి ధ్యానించలేదు. We don't have time to pray. మనకి దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేదు. We don't have the time to worship. ఆరాధించడానికి సమయం లేదు. We don't have time to read the Bible. దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి మనం సమయం అర్పించట్లేదు. God has brought up you to here to do His work. దేవుడు మనందరినీ ఇక్కడ ఎందుకు సమకూర్చాడంటే ఆయన పని నిమిత్తం మనం చేయడానికి. Can anyone is doing? ఎవరైనా చేస్తున్నారా? Question yourselves. మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. We should do the God's work. మనం దేవుని పని కొరకే ఇక్కడ వచ్చి ఉన్నాం, ఆయన పని మనం చేయాలి. We should fulfill our work. దేవుని పని సంపూర్తిగా మనం ఇక్కడ నెరవేర్చాలి. To make everyone to move into the Christ. ప్రతి ఒక్కరు కూడా దేవుని నడకలో దేవుని మార్గంలో నడిచేలాగా మనం పాల్పొందాలి. In the olden days, పాత రోజుల్లో మనం చూసుకున్నట్టయితే, in the Old Testament, పాత నిబంధనలో the day of atonement, బలి అర్పించే రోజు, he says the last word is, చివరిగా ఆయన చెప్పే మాట ఏంటంటే, after submitting the sacrifice, నేను నీకు అర్పించుకున్న తర్వాత he says it is completed. Telestai. ఆయన తెలుస్తా ఇది సమాప్తమైందని చెప్తాడు. In the olden days, the prophets used to sacrifice any animal to. పాత రోజుల్లో మనం చూసుకుంటే ఒక జంతువుని దేవునికి బలి అర్పణగా అర్పించేవాళ్ళు. Nowadays we are not doing that. ఇప్పుడు చూసుకుంటే ఈ రోజుల్లో మనం అది చేయట్లేదు. Because ఎందుకనగా Jesus had sacrificed his life to us. ఎందుకనగా దేవుడు మన కొరకు సిలువలో తాను అప్పగించుకున్నాడు. He sacrificed his whole life. ఆయన తన జీవితం మొత్తాన్ని కూడా అప్పగించుకున్నాడు. Because ఎందుకనగా to give మనకివ్వడానికి, to give a spiritual life, ఆయన యొక్క ఆత్మానుసారంగా జీవించలాగున, and to walk in his steps, ఆయన మార్గంలో నడవడానికి. According to బైబిల్ రీతిగా చూసుకుంటే, in the olden days the highest priest has to go into the church and after submitting the sacrifice, పాత నిబంధనలో చూసుకుంటే
highest priest, ప్రధాన యాజకుడు after going into the temple, చర్చ్లోకి వెళ్ళిన తర్వాత after submitting that sacrifice, బలి అర్పించిన తర్వాత he come out and says, it's completed. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇది సమాప్తమైందని చెప్తారు. Can anyone stand for Jesus' words? మీరు ఎవరైనా దేవుని మాటలకు విధేయత కలిగి నుంచుంటారా? Because ఎందుకనగా Jesus had made us to do his works. యేసుక్రీస్తు ఆయన పనులు చేయడానికి మనల్ని నిర్ణయించుకున్నారు. We should do his works and worship them. మనము ఆయన పని నిమిత్తమై ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆయన ప్రతి ఒక్క పని చేసి ఆయన్ని ఆరాధించాలి. We should fulfill our birth reason. మనం దేని నిమిత్తమై ఈ భూమికి వచ్చామో ఆ ప్రతి ఒక్కటి కూడా సంపూర్తిగా మనం ఇక్కడ నెరవేర్చి వెళ్ళాలి. Not only enjoying our life, ఎప్పుడు ఆనందంగా సంతోషంతోనే కాకుండా but we should do the Jesus work. కానీ మనం దేవుని పని కూడా చేయాలి. We should do Jesus work. మనం దేవుని పని చేయాలి. Now today onwards, can anyone do the works of Jesus? ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు దేవుని పని చేస్తారా? Are you sure? Are you sure? Okay, I would like to ask a few questions. Can you say, కొన్ని ప్రశ్నలు అడుగుచున్నాను నేను మిమ్మల్ని. are you all listening carefully to the seven words? మీరందరూ చెవియొగ్గి ప్రతి ఒక్క 7 మాటలు వింటున్నారా? It's my 6th word. ఇది నా 6వ మాట. Say the summaries of the first word to up to 6th word. ప్రతి ఒక్క సారాంశం మొదలుకొని 6వ దాని వరకు మీరు చెప్పగలరా? Are you all not listening? మీరందరూ వినట్లేదా? I think it's boring. Boring. మీ అందరికి బోర్ కొడుతుంది అనుకుంటా. Can anyone say? ఎవరైనా చెప్పగలరా? The first word is forgiving like Jesus. దేవునిలాగా మనం కూడా క్షమించాలి. We should have that heart to forgive everyone. మనం కూడా ఆ యొక్క హృదయం కలిగి ఉండాలి. The second word is రెండో మాట ఏంటంటే baptism only way to reach the heaven. బాప్తిజం అనేది ఒకటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటకు మార్గం. Without baptism we cannot enter into the heaven. బాప్తిజం లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. Third is మూడవదిగా son obeys the word of his father కుమారుడు తన తండ్రి చిత్తముగా ప్రతి ఒక్కటి నెరవేర్చాడు. and sacrifice his life in the cross. సిల్వలో తన దేహాన్ని సమర్పించాడు. The fourth word is 4వ మాటగా we should love further as the son did. తండ్రిని మనం కూడా కుమారుడు ప్రేమించిన రీతిగా ప్రేమించాలి. The fifth word is 5వదిగా the thirst is about దప్పిక ఏంటంటే the people. ప్రజల గురించి. About the people means who? ప్రజల గురించి అంటే ఎలాగా? About for people. He gave his life to save us. ఆయన తన ప్రాణాన్ని తన జీవితాన్ని మన కొరకై అర్పించారు. My summary is నా సారాంశం ఏంటంటే why we are came to the earth, because మనం భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నామంటే to fulfill his works. ఆయన యొక్క పని నిమిత్తమై ప్రతి ఒక్కటి సంపూర్తిగా నెరవేర్చడానికి. Amen. ఆమేన్.